ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సాయంకాలం నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చేందుకే నీకు వందనాలు. వదిన బిడ్డల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దూరంగా దగ్గరగా నీ మాట వినే వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా మీరు దర్శించండి. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతవరకు పాటల ద్వారా నేను గణపరచడానికి సహాయపడినందుకే నీకు వందనాలు. సాయంకాలం కొడుకుని దీవించండి. వచ్చిన వారందరి కొరకే నీకు వందనాలు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబట్టి యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమను చూపిన చూరుడై మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. పిల్లారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకేమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయన చూతము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. దేవుని పిల్లలు ఏ మగుదురు, ఇది ఉదయకాలం మనం ధ్యానించినటువంటి అంశం. దేవుని పిల్లలు ఏ మగుదురు అన్న దానికి 10 రకాలైనటువంటి జవాబులు మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటిది, దేవుని పిల్లలు నిమిషములో మార్పు చెందుదురు. రెండవది, దేవుని పిల్లలు మేఘముల మీద కొనుక్కోబడుదురు. మూడవది, దేవుని పిల్లలు ఆయన మహిమెదుట ప్రత్యక్ష మగుదురు. నాలుగవది, దేవుని పిల్లలు దేవుని చూచెదరు. ఐదవది, దేవుని పిల్లలు దేవుని పోలి ఉందరు. ఆరవది, దేవుని పిల్లలు దేవుని ఎదుట నిలుతురు. ఏడవది, దేవుని పిల్లలు దేవునితో ఐక్యపరచబడదురు. ఎనిమిదవది, దేవుని పిల్లలు 1000 ఏండ్లు పరిపాలించెదరు. తొమ్మిదవది, దేవుని పిల్లలు యుగయుగములు రాజ్యము ఏలుదురు. దేవుని పిల్లలు దేవునితో కూడా సదాకాలముందురు. ఇవి ఉదయకాలం మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి విషయాలు. ఈ 10 విషయాల్లో మనం 7 విషయాలు ధ్యానించాం. మీకు 7 విషయాలు ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాయో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అవన్నీ అడుగున పడిపోయింటి అనుకుంటాను. యేసు ప్రభు ప్రత్యక్షతలు 5 రకాలుగా చూచాం. మనం దేవుని దగ్గరికి కొనుక్కోబట్టం 5 రకాలుగా చూచాం. మనం దేవునికి లెక్క అప్పగించాల్సిన విషయాలు 10 విషయాలు చూచాం. తర్వాత సంఘాన్ని గురించి మనం చదివాం. ఏం చదివాం సంఘాన్ని గురించి? సంఘం ప్రభువుది. సంఘం కొరకు ప్రభువు పడిన పాటలు, సంఘంలోనికి ప్రభు మనల్ని చేర్చటం, సంఘంలోనికి చేర్చిన తర్వాత ప్రభు మనల్ని సిద్ధపరచడం. ఇవి మధ్యాహ్నం మనం ధ్యానం చేసినటువంటి విషయాలు. ఈ పూట మిగతా 3 మనం ముగిస్తాం. తర్వాత కొద్ది నిమిషాలు నా సాక్ష్యం కూడా చెప్తాను. మనము 1000 ఏండ్లు పరిపాలించదము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు దయచేసి అందరం చదువుదాం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనుండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని
యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. 1000 ఏళ్ళు పరిపాలన అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి కొన్ని వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. దీనిలో కొన్ని వచనాలు మనం కలిసి చదువుకుందాం. 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. మీరు కూడా చదవండి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. చాలు. 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండేటువంటి విధానం మనం చూసాం. ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనలో యుద్ధములు ఉండవు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మీకా 4:3, జకర్యా 9:10. యుద్ధములు మానివేయుదురు, యుద్ధములు మానివేయుదురు. తర్వాత ఈ సృష్టి యావత్తు కూడా మార్పు చెందబోతున్నది. ఎలా మార్పు చెందబోతున్నది? ఆదాం మొదలుకొని లోకములో ఉండే మనుషులందరి యొక్క పాపం ఈ భూమి భరిస్తున్నది. అందుకని భూమి మార్పు కొరకు, సృష్టి మార్పు కొరకు ప్రసవ వేదన పడుతున్నది. ఈ భూమి యొక్క సృష్టి యొక్క మార్పు కొరకై ప్రసవ వేదన పడుచు మూలుగుతున్నది. ఎట్లా మూలుగుతున్నదో రోమాపత్రిక 8వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 19, 20 వచనాలు. చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదుమను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన వారి మూలముగా మాయకు లోపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏమిటి సృష్టి పడేటువంటి ప్రసవ వేదన? కయ్యను తన తమ్ముడిని చంపాడు. చంపి పాతి పెట్టాడు. పాతి పెట్టినప్పుడు అక్కడ పోలీస్ ఎంక్వైరీ ఏమి లేదు, అక్కడ సాక్ష్యం కూడా లేదు. ఈనాడు కేసులుగా గెలవాలంటే సాక్ష్యం ఉండాలి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయాలి. అది వాక్యం చెప్పేది ఏమిటంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్, దెర్ ఇస్ నో ప్రూఫ్ చంపినట్టు. కానీ దెర్ ఇస్ ఎ ప్రూఫ్. ఏమిటి? నేలలో నుండి హేబేలు యొక్క రక్తము యొక్క స్వరం మొరపెడుతున్నది. ఈ మొర దేవుని దగ్గరికి చేరింది. ఒక మనిషి యొక్క రక్తం నేలలో నుండి దేవునికి మొరపెడితే ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది చంపబడ్డారు భూమి మీద. ఈ రక్తమంతా దేవుని దగ్గర మొరపెడుతున్నది. ఈ మొర మూలుగుట అని చెప్పి రాయబడింది. అయితే ఒక దినం దేవుడు ఆ మూలుగు వింటాడు. మూలుగు విని ఈ సృష్టి యావత్తు కూడా దాసత్వము నుండి విడిపిస్తాడు. అదే సృష్టి పొందబోయేటువంటి విమోచన. ఇప్పుడు ఆ విమోచనలో భూమి మీద ఉన్నటువంటి శాపమంతా దేవుడు తీసివేస్తాడు. శాపమంతా తీసివేసిన తర్వాత భూమి ఆదామవల కాలములో నిర్మల యుగములో ఉన్నట్లుగా భూమి నిండి ఉంటుంది. అది 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ప్రత్యేకత. సరే, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేటువంటి మనుషులు ఎలా ఉంటారు అనేటువంటిది చూస్తే
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం. అక్కడ కాలము నిండని వృద్ధులు ఉండనే ఉండరు. అందరూ కాలము నిండినటువంటి వృద్ధులు. తర్వాత పిల్లలు కూడా 100 ఏళ్ళు బతుకుతారు. చిన్న పిల్లలు సహితము 100 ఏళ్ళు బతుకుతారు. ఇది పిల్లల యొక్క ఆయుష్కాలం 1000 ఏండ్ల పరిపాలనలో. ఇప్పుడు సృష్టి యావత్తు విమోచించబడి శాపం తొలగించబడినటువంటి కాలం. తర్వాత ఎద్దులు, మేకలు, పులులు, సింహాలు, పాములు, పిల్లలు అందరూ కలిసి ఆడుకునేటువంటి ఒకే చోట నివసించేటువంటి కాలం. ఆ దినాల్లో పంటలు సమృద్ధైనటువంటి పంటలు. తొలకరి వర్షము కడవరి వర్షము సమృద్ధిగా కురిపించదను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండెను. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించున్నట్లు. ఇక ఇవన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటువంటి సమృద్ధి. ఇప్పుడు ఆమోసు గ్రంథములో ఆనాడు ఉండేటువంటి సమృద్ధి ఎలా ఉంటుందో కూడా మరి ఒక మాట చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తరు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారును ఒత్తరు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇంత సమృద్ధి ఉండేటువంటి కాలం 1000 ఏండ్ల పరిపాలన కాలం. ఈ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనుషులు ఎలా ఉంటారనేటువంటి చదివాం. మనుషులు, పంటలు, భూమి, సృష్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనేటువంటిది మనం చదువుకున్నాం. అయితే 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే మనుషులను చూసాం. అయితే 1000 ఏండ్ల పరిపాలన చేసేటువంటి వాళ్ళని గురించి చదవాలి. మనం చదివాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. ముద్ర నొసట కానీ చేతుల యందు కానీ వేయించుకొనని వారు, నెంబర్ 1. నెంబర్ 2, శిరఛేదనము చేయబడిన వారు. 3వది, సాక్ష్యం ఇచ్చినటువంటి వారు. వీరు 1000 ఏండ్ల పరిపాలనలో రాజులుగా పరిపాలన చేస్తారు. ఇప్పుడు మనం కూడా పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో మనం పాలు పొందాలంటే పరిపాలనలో ఉండటం కాదు, పరిపాలనలో పాలు పొందాలి. అంటే మనం కూడా ప్రభువుతో కలిసి ఏలాలంటే మనం కూడా ప్రభువు కొరకు సాక్షులుగా ఉండాలి, ప్రభువు కొరకు ప్రాణం పెట్టేవారం ఉండాలి, ప్రభువు కొరకు హతసాక్షులము కావాలి. ఇది అయ్యే పనినా? వీళ్ళందరికీ ఎట్లా అయింది, మనకి ఎట్లా కాదు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి అతన్ని చంపివేశాను, చనిపోయినాడు. ఎవరి కొరకు? ప్రభు కొరకు చనిపోయినాడు. తర్వాత అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబును హేరోదు రాజు ఖడ్గముతో చంపించెను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55, 60. అతను రాళ్లతో కొట్టి చంపివేసరి. స్తెఫను చావునకు సౌలు సమ్మతించెను. పిల్లారా, అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13, 14.
అంత్యోపై అనబడిన వాడు మీ మధ్య చంపబడినటువంటి వారి దినములు అన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మరణం వరకు నమ్మకముగా ఉండుము, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవగిటమిచ్చేదను. ఇవన్నీ ఎవరి కొరకంటే 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలన చేసేటువంటి వారి కొరకు. మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉండటం కాదు కావాల్సింది, మనం ఆయనతో పరిపాలించేటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తారనేటువంటి సంగతి మనం చదివాం, అయిపోయింది. ఇప్పుడు 8 ముగించాం, ఇప్పుడు 9వ దానికి వద్దాం. ఏమిటి 9? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దానియేలు 7:18, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. యుగయుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యము ఏలుదురు. సరే, ఇప్పుడు యుగయుగములు పరిపాలన చేయటం, ఇంగ్లీష్లో పోజెస్ అని ఉంది, అనగా స్వతంత్రించుకోవటం. తెలుగులో ఏలుదురు అని రాయబడింది. సరే, ఇప్పుడు రాజ్యం దగ్గర 3 విషయాలు మనం లేక 4 విషయాలు మనం ఆలోచించాలి. ఏమిటి రాజ్యం దగ్గర 3-4 విషయాలు మనం ధ్యానం చేయవలసింది. మొట్టమొదటిది, ఇంతకాలం పరిపాలన చేసేటువంటి రాజు యేసు ప్రభు ఎలాంటి రాజు, ఇది మనం దేవుని వాక్యంలో నుండి తెలుసుకోవాలి. రెండవది, ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం. మూడవది, ఆయన సింహాసనం ఎలాంటి సింహాసనం. నాలుగవది, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఉండాలంటే మనం చేయవలసింది ఏమిటి. 4 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మరి మొదటిది, యేసు ప్రభు ఎలాంటి రాజు. కీర్తన 24:10, 24వ కీర్తన 10వ వచనం, మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలను పైకెత్తుడి. మొదటిది మహిమగల రాజు. రెండవది 95వ కీర్తన 3వ వచనం, 95:3, ఆయన దేవతలందరికి పైన మహత్యము కలిగిన మహారాజు. దేవతలందరికి పైన మహత్యము కలిగిన మహారాజు. 2. మూడవది 47వ కీర్తన 2వ వచనం, 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, ఆయన మహారాజై ఉన్నాడు. ఆయన మహారాజు, మహిమగల రాజు, దేవతలందరి పైన మహత్యం గల మహారాజు, ఆయన మహారాజు. ఇంకెటువంటి రాజు చూద్దాం దేవుని వాక్యములో. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం. ఇర్మియా 10:12, ఆయన సదాకాలమునకు రాజు, ఆయనే జీవము గల దేవుడు, ఆయన సదాకాలమునకు రాజు. తర్వాత యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 33:17, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. అలంకరింపబడిన రాజు. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42, 44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42, 44, పరలోకపు రాజు. తర్వాత దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8:25, అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును. రాజాధిరాజు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మలాకీ 1:14, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఘనమైన మహారాజు. దానియేలు ఎక్కడున్నాం మనం? మలాకీ 1:14. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి 2:2,
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన యూదులకు రాజు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49-50. యోహాను సువార్త 1:49. నీవు ఇశ్రాయేలులకు రాజువు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 1:17. సకల యుగములకు రాజు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 6:15. ఆ శ్రీమంతులకు సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 15:3. యుగములకు రాజు. మరి ఇప్పుడు ఆయన ఎటువంటి రాజు అనేటువంటి సంగతి మనం చదివాం. ఆ రాజు మన దగ్గర ఉంటే, ఇప్పుడు ఆ రాజు మన మధ్యలో ఉన్నాడనేటువంటి సంగతి మనం గ్రహిస్తే ఎట్లా కూర్చుంటాం? మనం ఎంత సిన్సియర్గా కూర్చుంటాం, ఎంత సిన్సియర్గా వింటాం, ఎంత సిన్సియర్గా టైంకి వస్తాం. ఆయన్ని మనం ప్రేమ గల మా ప్రభువా చాలు. ఆయన్ని ఒక ప్రేమ కలిగినటువంటి దేవుడిగా, తండ్రిగా చూసి మన ఇష్టం పిల్లారా. ఇటువంటి రాజు మన రాజు. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. మొదటిది మహిమగల రాజు. రెండవది దేవతలందరికి పైన మహత్సము గల మహారాజు. మూడవది సర్వభూమికి మహారాజు. నాలుగవది సదాకాలమునకు రాజు. ఐదవది అలంకరింపబడిన రాజు. ఆరవది పరలోకపు రాజు. ఏడవది రాజాధిరాజు. ఎనిమిదవది ఘనమైన మహారాజు. తొమ్మిదవది యూదుల రాజు. 10వది ఇజ్రాయేలుకు రాజు. 11వది రాజులకు రాజు. సకల యుగములకు రాజు. తర్వాత యుగములకు రాజు. ఇటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు. ఇటువంటి రాజు రాబోతున్నాడు. ఇటువంటి రాజు పరలోకం నుంచి రాజుగా భూలోకానికి దిగబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ళు పరిపాలించడం మాత్రమే కాదు, యుగయుగములు పరిపాలించబోతున్నాడు. ఈ లోక రాజ్యములన్నీ ఎవరు అవుతాయి? లోకములో రాజ్యములన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? ప్రపంచ చరిత్ర చూసినట్లయితే అనేక మంది రాజులు రాజ్యములు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి అంటే మీరు కొంచెం ఆలోచన చేస్తారని కొంచెం ఆగాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19, 20, 21. ఆయన రాజులను త్రోసివేయుచు, రాజులను నియమించుచు, రాజ్యములను స్థాపించుచు, రాజులను ఏం చేస్తున్నాడు? ఆయన త్రోసివేస్తున్నాడు. త్రోసివేస్తుంటే గెట్ అవుట్, అయిపోయింది నీ టైం. నీ టైం 5 సంవత్సరాలు పీరియడ్ అయిపోయింది. నీ టైం 10 సంవత్సరాలు అయిపోయింది టైం. ఇంకెళ్ళిపో ఇంటికి. పిల్లారా, ఈ విధంగా ప్రపంచాన్ని ఎన్ని రకాల రాజులు పరిపాలించారు. ఏరిప్పుడు వాళ్ళందరూ. అందుకని ఒక్కొక్క రాజు యొక్క పరిపాలన, ఒక్కొక్క రాజు యొక్క వైభవం చూస్తే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 6, 7 వచనాలు. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను. ఆకాశమంత ఎత్తు అనగా ఆకాశమంత ఎత్తైనటువంటి ఘనత కలిగిన రాజ్యములు అంటే ఏమి చిన్న సంగత? అటువంటి ఘనత వహించినటువంటి వాని గురించి ఏమైంది? వాని గురించి ఏం రాయబడింది తెలుసా?
వారందరూ వారందరూ క్వశ్చన్ మార్క్ ఏమని, వారందరూ ఏమైరి, వారందరూ ఏమైరి, దిస్ ద క్వశ్చన్ మార్క్ ఫర్ దెమ్. వాళ్లకు ఆకాశమంత ఘనత కలిగిన ప్రపంచ రాజ్యములను పరిపాలించిన గడగడలాడించినటువంటి హిట్లర్ లాంటి, నెపోలియన్ లాంటి చక్రవర్తులు ఏమైరి, వారు ఏమైరి, ఏమైరి. ఆన్సర్ ఆల్సో దేర్. ఏమిటి ఆన్సరు? మలము నశించు రీతిగా నశించిపోయిరి. అంత ఘనత కలిగినటువంటి రాజులకు దేవుని వాక్యం చెప్పేది ఏమిటి? మలము నశించు రీతిగా నశించిపోయిరి. కాబట్టి లోకాన్ని పరిపాలించిన రాజులు, రాజ్యములు ఇవన్నీ త్రోసివేసేది పరలోకపు రాజు. ఒక దినం ఏం చేయబడుతున్నాయి, ఒక దినం ఏం జరుగుతుంది లోకములో ఉండే రాజ్యములన్నిటికీ? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల పర్యంతము ఏలును. రాజ్యములన్నీ ఎవరివైనాయి? యేసుక్రీస్తు అయినాయి. ఆయన ఎంతకాలం పరిపాలన చేయబోతున్నాడు? యుగయుగముల పర్యంతము ఆయన ఏలును. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు పర్యంతము ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కాబట్టి రాజ్య పరిపాలన ప్రభువు చేయబోతున్నాడు. రాజ్య పరిపాలన చేసే రాజ్యములన్నీ ఆయన వశం కాబోతున్నాయి. అప్పుడు రాజ్యము ప్రభువుది, ఆయన యుగయుగములు ఏలబోతున్నాడు. సరే, ఇప్పుడు రాజును చూసాం. ఇప్పుడు ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యము అనే సంగతి కూడా చదువుదాం. దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నూట 145వ కీర్తన 13వ వచనం. ఈ రాజ్యము శాశ్వత రాజ్యము. రెండవది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు 2:44. దేవునిచే స్థాపించబడిన రాజ్యం. మూడవది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ఆయన రాజ్యము తరతరములుండును. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు 7:14. ఆయన రాజ్యము ఎన్నటికి లయము కాదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. 7:27. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 25-34. ఆయన రాజ్యము సిద్ధపరచబడిన రాజ్యం. లూకా సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. లూకా 1:33. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ 12:28. ఆయన రాజ్యము నిశ్చలమైన రాజ్యం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన రాజ్యము నిత్యమైన రాజ్యం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. మొదటిది, ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము దేవునిచే స్థాపించబడినది. ఆయన రాజ్యము తరతరములున్నది. ఆయన రాజ్యము లయము కానిది. ఆయన రాజ్యము నిత్యము నిలుచున్నది. ఆయన రాజ్యము సిద్ధపరచబడినది.
ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఇది యోహాను సువార్త 18:36లో మనం చూస్తాం. నా రాజ్యము పరలోక సంబంధమైనది. ఆయన రాజ్యము నిశ్చలమైన రాజ్యం. హెబ్రీ 12:28. ఆయన రాజ్యము నిత్యమైన రాజ్యం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సరే, ఇప్పుడు రాజ్యం చూసాం, తర్వాత రాజును చూసాం, ఇప్పుడు ఇంకేం చూడాలా? ఇప్పుడు సింహాసనం చూడాలి. ఇప్పుడు మన ప్రభు యొక్క సింహాసనం ఎటువంటి సింహాసనం? 47వ కీర్తన 8వ వచనం, 47:8. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 93వ కీర్తన 2వ వచనం, 93:2. దేవా నీ సింహాసనము స్థిరమైనది, స్థిరమైన సింహాసనం. తర్వాత 45వ కీర్తన 6వ వచనం, 45:6. నీ సింహాసనము నిరంతరం ఉండును. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, యెషయా 6:1. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూచితిని. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, దానియేలు గ్రంథం 7:9. అగ్ని జ్వాలామయమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండెను. అగ్ని జ్వాలామయమైన సింహాసనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, 1:26. నీలకాంతమయమైన సింహాసనం, నీలకాంతమయమైన సింహాసనం. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, 25-31. మహిమ కలిగిన సింహాసనం. తర్వాత హెబ్రీ పత్రిక 4:16. కృపామయమైన సింహాసనం. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన 4:4. ధనస్సు ఆవరించి ఉన్న సింహాసనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఈ సింహాసనం ధవళ సింహాసనం. రాజుకు ఒక సింహాసనం సరిపోదా? ఇన్ని సింహాసనాలు కావాలనా? అవును, ఇన్ని సింహాసనాలు కావాలి. ఎందుకు కావాలంటే ఒక్కొక్క సింహాసనం దేవుని యొక్క ఒక్కొక్క గుణలక్షణాలని తెలియపరుస్తుంది. ఉదాహరణకు, ఆయన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అనగా దేవుని పరిశుద్ధతను తెలియపరిచేది. కృపామయమైన సింహాసనం దేవుని యొక్క కృపను తెలియపరిచేది. అగ్నిజ్వాలామయమైన సింహాసనం ఆయన జనాంగములకు తీర్పు చేసి ఉగ్రతను కుమ్మరించేటువంటి సింహాసనం. ధవళ సింహాసనం ప్రభువు యొక్క తీర్పును సూచించేటువంటి సింహాసనం. కాబట్టి ఇన్ని రకాల సింహాసనాలు ఉన్నాయి మన ప్రభువుకు, మన రాజు. సరే, ఇప్పుడు రాజ్యము, రాజు, సింహాసనం అయిపోయింది. ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించాలి. పరిపాలన చేసే తర్వాత సంగతి. అసలు ముందు ఎంటర్ కావాలి ఆ ఇంట్లో, రాజ్యంలో ముందు ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఏం చేయాలా? ప్రవేశించాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం, మత్తయి 5:2. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, మత్తయి 5:10. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దానికి బైబిల్ తీయటానికి చాలా కష్టపడుతున్నారు. మరి మొత్తానికి కష్టపడాలి. మరి ఏం చేద్దాం? పరలోక రాజ్యంలో ప్రవేశం ఎవరికి అనేది ఇప్పుడు మనం చదువుకునేటువంటి అంశం. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటేను మీ నీతి
పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానిడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే అర్థం ఏమిటండి? మీరు గిన్నెను వెలుపట శుభ్రం చేస్తారు, లోపలంతా మామూలుగానే ఉంటుంది అంటాడు ప్రభు. ఇది బ్రాహ్మణ భక్తి. అర్థమైందండి? పైకి బాగుంటే చాలు. అర్థమైందా? పైకి బాగా శుద్ధిగా ఉంటే చాలు. సరే, ఇప్పుడు మనం చదువుకునే అంశం ఏంటంటే పరలోక రాజ్యములో ప్రవేశం. తర్వాత ప్రవేశానికే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంకేం చేయాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యు మస్ట్ బి బార్న్ అగైన్. క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. మీరు క్రొత్తగా జన్మింపవలను. యోహాను సువార్త 3:3. నేను మద్రాసు వెళ్ళాను. బక్సింగ్ గారు వచ్చాడు మద్రాస్. జెహోషమాలో నైట్ మీటింగ్, గాస్పల్ మీటింగ్ అయిపోయింది. నేను బక్సింగ్ గారు పక్కన నిలబడ్డాను. ఇది ఎప్పుడు ఇది 1970s జరిగినటువంటి విషయం. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత బక్సింగ్ గారిని విష్ చేయడానికి వచ్చాడు ఒక పెద్ద ఆయన. ఆయనకు ఒక 70 years దాకా ఉంటాయి. బక్సింగ్ గారిని విష్ చేశాడు. మీటింగ్ అయిన తర్వాత బక్సింగ్ గారు వచ్చాడు కిందకి, విష్ చేశాడు. విష్ చేయగానే బక్సింగ్ గారు ఆ పెద్ద ఆయన అడిగిన ప్రశ్న తెలుసా? హ్యావ్ యు బోర్న్ అగైన్? ఆ పెద్ద ఆయన పట్టుకొని బక్సింగ్ గారు అడిగిన మొట్టమొదటి ఆరోగ్యం బాగుందా, మీ పిల్ల కుటుంబం ఎలాగుంది, ఈ ప్రశ్నలు కాదు అడిగింది. ఆర్ యు బోర్న్ అగైన్? ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. అనగానే బక్సింగ్ గారి దగ్గర నుంచి వచ్చిన వెంటనే సమాధానం తెలుసా? నాట్ ఎట్ అన్నాడు. అంటే ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా క్రొత్తగా జన్మించలేదా? ఐ విల్ ప్రే కమ్ అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి 2 మాటలు చెప్పి ప్రార్థన చేశాడు. మార్మల్స్ పిల్లారా, ఈరోజు వరకు దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. క్రొత్తగా జన్మించామా, జన్మించలేదా? క్రొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశం లేదు. కనుక పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మీరు క్రొత్తగా జన్మింపవలను. సరే, ఇంకేం చేయాలా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి? ఇప్పుడు చెప్పి నువ్వు చాలవా? నో, ఇంకా ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు అన్నాడు. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశించుదురు అన్నాడు. మార్పు చెంది బిడ్డల వంటి వారైతే, బిడ్డల వంటి వాళ్ళంటే బిడ్డలకు కక్షలు ఉంటాయి, బిడ్డలకు స్వార్థం ఉంటుంది, బిడ్డలు పోట్లాడుకుంటారు, బిడ్డలు పలుకోరు. అవునా? అవునండి. నో. కాబట్టి బిడ్డల వంటి వారు, మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. సరే, ఇప్పుడు ఎంతగా మనం ఏ రాజ్యములో ఉన్నామా అని ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9:8. దేవుని కన్నులు ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నవి, దేవుడు దానిని భూమి మీద ఉండకుండా తీసివేయును. ఈ పాపిష్టి రాజ్యాన్ని దేవుడు ఒక దినం తీసివేయబోతున్నాడు. ఈ పాపిష్టి రాజ్యములో ఉండే వాళ్ళందరూ పాపిస్టులు, డ్రగ్గిస్టులు, రేపిస్టులు, ఫ్యాక్షనిస్టులు, వీళ్ళే ఉండేది ఈ పాపిష్టి రాజ్యములో. అయితే ఒక దినం ఏం చేస్తాడు దేవుడు? ఈ పాపిష్టి రాజ్యాన్ని భూమి మీద ఉండకుండా తీసివేస్తాడు. ఎందుకు తీసివేసేది? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. కాబట్టి ఈ పాపిష్టి రాజ్యములో మనం ఉన్నాం. ఈ పాపిష్టి రాజ్యము నుంచి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు 9 అయిపోయినాయి. ఇప్పుడు 10వ చూద్దాం. ఏమిటో 10వది? తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మొదటి దశన పత్రిక 4:17.
మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. సదాకాలం ఎక్కడుంటాం? సదాకాలం 37వ కీర్తన 29వ వచనం. కీర్తన 37:29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు నిత్యము దీనిలో నివసించెదరు. 37వ కీర్తన 29వ వచనం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, నిత్యము వారి దానిలో నివసించెదరు. నిత్యము, యుగయుగములు, సదాకాలము మనం ఈ భూమి మీద నివసిస్తాం. మరి ఇప్పుడుండేటువంటి అపార్ట్మెంట్స్ ఏమిటి, బిల్డింగ్లు ఏమిటి, తర్వాత ఇప్పుడుండేటువంటి వ్యాపారం ఏమిటి, ఇప్పుడుండేటువంటి వాటన్నిటి సంగతి ఏమిటి, ఇప్పుడుండే మనుషుల సంగతి ఏమిటి, పార్టీల సంగతి ఏమిటి, గొడవల సంగతి ఏమిటి, కూనీలు హత్యలు, వీటన్నిటి సంగతి ఏమిటా అని ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే ఏం చేయబోతున్నాడు చూద్దాం. నోవహు కాలంలో జల ప్రళయం రప్పించబోతున్నాడు. రప్పించడానికి ముందుగా ఏమన్నాడంటే, నేను భూమి మీద నాశనం చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ మనుషులేక అంతం వచ్చింది, నేను భూమిని నాశనం చేస్తాను. అందుకని నోవహు, నువ్వేం చేయాలంటే ఓడ తయారు చేయి, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేయి. దేవుడు చెప్పిన మాట విన్నాడు, ఓడను సిద్ధము చేశాడు. ఎటువంటి కాలంలో సిద్ధము చేశాడంటే, ఆది వరకు చూడని సంగతుల విషయమై అతడు హెచ్చరించబడిన వాడి దేవునిందు భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీ 11:7. ఆది వరకు చూడని సంగతుల విషయమే అతడు హెచ్చరించబడి ఏం చూడలేదు? నోవహు జలప్రళయం వచ్చిందాక వర్షం అంటే చూడలా. ఇప్పుడు వర్షం చూడకపోతే వర్షం గురించి చెబితే నమ్మాలన్నా వద్దా? నమ్మాలా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. వర్షం ద్వారా, జలప్రళయం ద్వారా నాశనం చేస్తాను, దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఓడ సిద్ధం చేయబడేది. ఓడ సిద్ధం చేయాలంటే చిన్న సంగతి అండి. విశాఖపట్నంలో ఓడలు సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది మ్యాన్ పవర్, తర్వాత రకరకాల పవర్లు ఉపయోగిస్తారు. ఎంత మెటీరియల్, తర్వాత ఎంత మ్యాన్ పవర్, ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది లేబర్, ఇవన్నీ కలిసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే కానీ మాకు ఓడ తయారు కాదు. అట్లాంటిది మనుషుడు ఎంతకాలం తీసుకున్నాడు, మొత్తానికి ఓడ తయారు చేశాడు. ఎవరు కోఆపరేట్ చేశారండి? భార్య, తర్వాత కొడుకులు, కోడళ్ళు, మొత్తానికి వీళ్ళందరూ కోఆపరేట్ చేసి ఉంటారు. కోఆపరేట్ చేయకపోయినా కూడా ఏం చేసి ఉంటాడు? వీళ్ళందరినీ చక్కగా మేనేజ్ చేసి ఉంటాడు. అందరు చేసే పని ఏంటి? ఈ కుటుంబం చేసే పని ఏంటి? అందరూ పొలం నాడుచు, పొలం దున్నుచు, నారు నాడుచు, పెళ్ళి ఆడుచు, పెళ్ళికెచ్చుచు, తినుచు, త్రాగుచు అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఈ కుటుంబానికి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమీ లే. వీడికి పొద్దున్న లేస్తే పని ఏంటంటే ఆఫీసుకు పోయే పని కాదు. పొద్దున్న లేస్తే పని ఏమిటండి? చెక్కలు సిద్ధం చేయాలి, ఓడ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఓడ సిద్ధం చేయాలంటే కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు, 3 కోడలు, భార్య ఉన్నది, అయ్యగారు ఉన్నాడు. ఈ కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ అరే వాళ్ళకి అంత ఆస్తి బంగారం ఉంది, మనకేమి లేకపోయినా మనం ఈ ముసలోడు చూడబోతే పొద్దున్నైతే పద 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 ప్రాణం తీయటం తప్ప అసలు పిల్లలు ఉన్నారు, మనకి ఏమైనా కొంచెం అన్నా ఆస్తి ఉండాలనేటువంటి ఆలోచన ఉండాలని లేదా అని చెప్పి పెద్ద కోడలు కాకపోయినా చిన్న కోడలైనా ఆలోచన చేస్తుందా? చేయదండి. చిన్న కోడలు చేయకపోయినా ఆఖరి కోడలైనా చేస్తుందా? చేయదా? ఒకవేళ బయట అనకపోయిన లోపల ఉంటుందా? మనకేమి లేదు, మనకేమి లేదు, వాళ్ళకి చూడు, వాళ్ళకి చూడు, వాళ్ళకి చూడు, వాళ్ళకి చూడు అనేటువంటి మాట భార్యలు ఎంత చక్కగా ఉపయోగిస్తారంటే, అబ్బా చెవులు సిల్లు పడిన దాకా పోతూ ఉంటారు. వాళ్ళ పోడు పడలేక ఏదో ఒకటి కొనాల్సిందే, ఏదో ఒకటి తేవాల్సిందే. అంటే పిల్లారా, వాళ్ళ అటువంటి కష్టస్థితిలో వాళ్ళ చేత పనిచేయించి, వాళ్ళని దేవునిలోకి నడిపించి, వాళ్ళకు దేవుని మాటలు బోధించి, వాళ్ళ చేత సిద్ధము చేయించి ఓడను తయారు చేసినట్టంటే ఆ మనుషుడికి ఎంత ఓపిక. పిల్లారా, బయట ఆఫీసులో పనిచేయటం చాలా సులువు, కానీ ఇంట్లో భార్య బిడ్డల్ని మేనేజ్ చేయటమే కష్టం. అర్థమైందండి? అందులో భార్యని ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు, కానీ కోడల్ని మేనేజ్ చేయటం అంత సులువైన పని కాదు. అమ్మా, ఎందుకంటే 3 ఊర్ల నుంచి వచ్చుంటారు కోడళ్ళు. 3 రకాల మెంటాలిటీస్. ఒక ఆమెకు పొద్దున్నే లేచి అలవాటు ఉంటుంది, ఒక ఆమెకు పెందలాడు పడుకునే అలవాటు ఉంటుంది,
కనుక వీళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేసి ఎట్లా ఓడగట్టినాడు? ఆశ్చర్యమే పిల్లారా. కనుక కుటుంబాన్ని మేనేజ్ చేయటం కష్టం, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవడం ఇంకా కష్టం. అయితే మొత్తానికి కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకొని మొత్తానికి ఓడగట్టాడు. ఓడగట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోయినారు. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆజ్ఞాపించాడు. డబ ట్యాప్ ఇప్పినట్టు కురిసింది వర్షం. 40 రోజులు మనుషులు ఏమైపోయినారు? ఇళ్ళ మీదకి పోయినారు, చెట్ల మీదకి పోయినారు, కొండల మీదకి పోయినారు. ఇంకెక్కడే పోతారు? అయిపోయింది. గుటకాయ స్వాహ, గుటకాయ స్వాహ, గుటకాయ స్వాహ. తాగి 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 చచ్చిపోయినారు. తల్లుల ముందు బిడ్డలు, బిడ్డల ముందు తల్లులు ఏడుస్తూ చచ్చిపోయినారు, కేకలేశారు. పిల్లారా, ఇప్పుడు జలప్రళయం అయిపోయింది. ఆ రోజుల్లో మనుషులు 10 అడుగులు. ఎవడైనా ఒక్కడైనా ఏ కొండ మీదైనా నిలబడి బతుకుతాడని చెప్పి పర్వతముల మీద 15 అడుగులు ఎత్తున తీసుకొచ్చాడు నీళ్ళు. అంటే ఎవడు బతకూడదు. అది దేవుని తీర్పు. ఇప్పుడు అయిపోయింది. బయటకు వచ్చారు, నీళ్ళు ఆరిపోయినాయి, పావురం వచ్చింది, పక్షులు వచ్చినాయి, లోపల జంతువులు వచ్చినాయి. దాదాపు ఎంతకాలం ఉన్నారు తెలుసండి ఓడలో? ఎంతకాలం ఉన్నారంటే నియర్లీ 1 year. 1 సంవత్సరం పాటు జంతువులకు, పక్షులకు, వాళ్లకు, ఇంతమందికి ఆహారం దాచిపెట్టమన్నాడు దేవుడు. ఈ సంవత్సరం పాటు వాళ్ళు చేసిన పని ఏంటి? హాయిగా లోపల రెస్ట్ తీసుకోవాలా. ఏం చేసేవాళ్ళంటే ఈ జంతువులన్నిటికీ శుభ్రం చేసేవాళ్ళు. ఈ జంతువులు ఏది గొర్రెలు, మేకలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? పిల్లలు పెడుతున్నాయి, కాన్పు చేయాలా. ఆనాడు వాళ్ళు తీసుకున్న శ్రద్ధను బట్టి ఈనాడు మనం తినగలుగుతున్నాం. అర్థమైందండి? కాబట్టి నాడు మనం తింటున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు చేసినటువంటి తీసుకున్న శ్రద్ధ, వాళ్ళు తీసుకున్న కాపుదల. సరే, అయిపోయింది. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయిపోయింది, కృతజ్ఞత కూడిక అయిపోయింది. కృతజ్ఞత కూడిక అయిపోయిన తర్వాత అమ్మా పెద్ద కోడలు, నాయన పెద్ద కొడుక, అమ్మ చిన్న కోడలు, ఇంకో కొడుకులు పిలిచాడు, కోడలు పిలిచాడు. మనకు పొలాలు లేవన్నారు కదా, మనకు ఇళ్ళు లేవన్నారు కదా, అసలు మనకు బంగారం లేదన్నారు కదా. ఈ సచిన వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉందో చూడండి. ఒక్కడైనా మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగే మనిషి ఉందా? ఒక్క ఆడకూతురని ఉందా? కనుక ఇళ్ళన్నీ మనవే, పొలాలన్నీ మనవే, బంగారం అంతా మందే. ఎన్ని ఇళ్లలో ఉంటారు ఉండండి. అది కాదమ్మా, ఈ అపార్ట్మెంట్ అంతా మంది. అపార్ట్మెంట్ అంతా పడుకుంటామా? ఒక గదిలో పడుకుంటాం అంతేనా? అన్ని అపార్ట్మెంట్లు మంచాలు ఉన్నాయి. ఎన్ని మంచాల మీద పడుకుంటామమ్మా? ఒక్క మంచమే. అపార్ట్మెంట్ నిండా చీరలు ఉన్నాయి. ఎన్ని చీరలు కడతావు? 6 చీరలు కడతావా? కాబట్టి సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. అలాగని ప్రియులారా, ఒకరోజు రాబోతుంది. ఏం చేయబోతున్నాడు దేవుడు భూలోకాన్ని? జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. జెఫన్యా 1:2. జంతువులనేమి, పక్షులనేమి, మృగములనేమి, మనుషు జాతినేమి ఏమీ ఉండకుండా నేను భూమి మీద ఉండకుండా ఊడ్చివేతును. ఏం చేయబోతున్నాడు దేవుడు? ఏమి లేకుండా భూమి మీద ఊడ్చివేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. జెఫన్యా 1:18. ఆయన భూలోకమును సర్వనాశనము చేయును. హఠాత్తుగా భూలోకమును సర్వనాశనము చేయును. ఏమీ విడవకుండా ఆయన భూలోకమును సర్వనాశనము చేయును. కనుక భూమి మీద సర్వనాశనం చేయబోతున్నాడు దేవుడు. ఎలాగా? హఠాత్తుగా, మనం ఊహించని రీతిలో ఈ భూలోకం నాశనం చేయబడుతుంది, సర్వనాశనం చేయబడుతుంది. ఇంకొక చోట ఏం రాయబడిందంటే సమూల నాశనం చేయబడుతుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10, 13 లేక 23. ఆయన సర్వలోకమును సమూల నాశనము చేయును. పిల్లారా, సమూల నాశనం, సర్వనాశనము చేయబోతున్నాడు. సర్వనాశనం, సమూల నాశనం అనేటువంటిది ఎట్లా చేయబోతున్నాడు చూద్దాం. మనం ఏదైనా ఊడి చేయాలంటే ఏం చేస్తాం? చీపురుతో ఊడుస్తాం అన్న కదా. శుభ్రంగా ఊడమ్మా, కసువంత పెట్టి ఊడమ్మా, తడిబట్ట పెట్టమ్మా. ఎందుకు? ఎక్కడ దుమ్ము అక్కడే ఉందని చెప్పి అంటాం. అందుకని దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారు భూలోకములో నివసించడానికి ఈ భూమంతటిని కూడా శుభ్రం చేస్తున్నాడు. దేంతో? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం, 14, 23.
ఆయన నాశనమను చీపురు కట్టతో ఏమీ లేకుండా ఊడ్చివేయును. ఏ చీపురు కట్ట? నాశనమను చీపురు కట్టతో ఏమీ లేకుండా ఆయన ఊడ్చివేయును. ఒక దినం సమూల నాశనం, సర్వనాశనముతో ఈ భూగోళాన్ని ఆయన శుభ్రము చేయబోతున్నాడు. నోవ కాలములో శుభ్రము చేసి నోవ కుటుంబానికి అప్పగించినట్లుగా ఈ భూలోకానంతటిని కూడా సర్వనాశనము చేసి శుభ్రము చేసి నీతిమంతులకు ఆయన బిడ్డలకు దీన్ని స్వాధీనము చేయబోతున్నాడు. అట్లా స్వాధీనము చేసినటువంటి భూమిని ఏమన్నారంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 21 వచనాలు. ఇదిగో క్రొత్త ఆకాశము కొత్త భూమిని చూసిన, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన తన ప్రజలతో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. క్లారా, దేవుడు తానే తన ప్రజలతో, తన బిడ్డలతో, తన పిల్లలతో యుగయుగములు ఈ నూతన సృష్టి పైన ఆయన సదాకాలం, ఆయన మనతో, మనం ఆయనతో సదాకాలం ఉంటాం. ఇదే మాట మనం చదువుకున్నాం. ఏమని? మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలు, సరే, మనం అంశం ముగించాం. ఇందాక 1000 ఏండ్ల పరిపాలన అనేది ప్రభుని రాకన భోజనం పడతావా? ప్రభుని రాకడ ఈ దినమనేటువంటి పాట మొదటి వచనం చివరి వచనం పాడదాం. ఆ పాట పాడిన తర్వాత కొన్ని నిమిషాలు నా సాక్ష్యం పంచుకుంటాను. పాట సంఖ్య 296, మొదటి చరణం చివరి చరణం మాత్రం. డేవిడ్ కోవన్. నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును, పాలనకై భూమునుండి మన ప్రభువు ధరకు నరుగును, పాలనకై పూర శబ్దముతో జనులారా ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే ప్రభు వారి మన యేసు శుద్ధి చేయునిరా, పరమునకై శుద్ధులకు వారి మన యేసు శుద్ధి చేయునిరా, పరమునకై బుద్ధిహీనులను శ్రమలోచక బాధులుగా చేయు, వేదనతో బాధలను శ్రమలోచ బాధులుగా చేయు, వేదనతో బాధ కలిగించు సదాను కాడా ఈ దినమే పరుగులిడిరండి,
పరుగులిరండి. ప్రభుని రాజ్యమున పాలించెదరు. ప్రియుని రాజ్యమున సాయం సమయమున చేరి నెమ్మది కోలినలు. యమున చేరి నెమ్మది కోలినలు. రాజు పాడి స్తుతించు ఆ దినము నిరాకాడ దినమే పరుగులిడిరండి. సుదినమే నిరాకాడ దినమే పరుగులిడిరండి. సుదినమే పరమునందుండి మన ప్రభు ధరకు నరుగులు పాలనకై పరమునందుండి మన ప్రభు ధరకు నరుగులు పాలనకై ఘోర శబ్దముతో జనులారా ప్రభు నిరాకార ఈ దినమే పరుగులిడిరండి. సుదినమే ప్రభు నిరాకార ఈ దినమే పరుగులిడిరండి. సుదినమే దేవుని పిల్లలు ఏ మగుదురు అనే అంశాన్ని మనం ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం మనం ముగించాం. మాది ప్రకాశం జిల్లా ఒంగోలుకు తూర్పున పాదర్తి అనేటువంటి గ్రామం. నా పేరు మంత్రి శ్రీరామమూర్తి. మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య. మా తల్లిగారి పేరు మంత్రి విశాలక్షమ్మ. నేను అనుకున్నది బ్రాహ్మణులకే మోక్షం అనుకునేవాడిని. అన్ని జన్మల కంటే బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైన జన్మ, మోక్షానికి ఇదే ఆఖరి జన్మ అనుకునేవాడిని. మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినారు. మా తాతయ్య వాళ్ళను తిరుపతి తీసుకుపోయి ఉపనయనం చేశారు. తర్వాత 2 దేవాలయాలు పూజ చేయడానికి ఏర్పాటు చేయబడ్డాను. శివాలయం ప్రక్కనే సినిమా హాల్ ఉండేది. ప్రతి శుక్రవారం సాయంకాలం సినిమా హాల్ లక్ష్మీ పూజ చేసేవాడిని. మంత్రులు గారు సినిమాకి వస్తున్నట్టు తీసిపోయి కుర్చీలో కూర్చోబెట్టి చూపించేవాళ్ళు. అట్లా కొంతకాలం జరిగిపోయింది. నేను బావికి పోయి స్నానం చేసి మడిగట్టుకొని తెచ్చుకునేవాడిని. బ్రాహ్మణం కాబట్టి రోజుకు 3 సార్లు స్నానం చేయాలి, 3 సార్లు సంధ్యవారసాల. సరే, ఇదంతా అయిపోయింది. చదువుకోవడానికి మా తాతయ్య గారి ఊరి నుంచి ఒంగోలు వస్తున్నాను. ఒంగోలు వచ్చే సమయంలో ఒంగోలు క్లబ్పేట ఎస్కోల్ ప్రార్థనా మందిరం, ఇప్పుడున్న మందిరం కాదు, అప్పుడు ఉన్నటువంటి మందిరం. ఆ మందిరంలో బయట ఒక వాక్యం రాసి ఉన్నారు. ఏంటి వాక్యం అంటే, నా ఎద్దుకు వచ్చువాని ఎంత మాత్రము బయటకు త్రోసివేనని యేసు ప్రభు చెప్పాను. నేను రోడ్డు నవ్వుకుంటూ పోయేవాడిని. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటాయి కదా, ఈయన బయటకు తోసేసేది ఎంత పిచ్చి నమ్మకం, గుడ్డి నమ్మకం, ఈ విధంగా రాసి పెట్టుకున్నారని చెప్పి నవ్వుకుంటూ పోయేవాడిని. ఒంగోలు నా స్నేహితుడు ఒక యాదవుల అబ్బాయి ఉన్నాడు. అక్కడికి భోజనం తీసుకొచ్చి పెట్టుకొని తినిపోతుండేవాడిని. మా తాతయ్య గారి ఇంట్లో నేను నీళ్ళు తీసుకొస్తూ పడిపోయినా. ఈ కాలు దెబ్బ తగిలింది. దీని కొరకు ట్రీట్మెంట్ తీసుకుందామని నా స్నేహితుని దగ్గరకు వచ్చాను. ఆయన ఆ దినాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక నమ్ముకున్న మనిషి ఊరుకుంటాడా? ఇక నమ్ముకున్న మనిషి ఆరంభించాడు. ఏమండి, ప్రభువుని నమ్ముకోండి, ప్రభువుని నమ్ముకుంటే మంచిది, మనం పరలోకానికి పోతాం అని చెప్పి మొదలుపెట్టాడు. నేనన్నాను, దేవుడు ఒక్కడే,
మనం పెట్టుకున్న పేర్లు మార్పు తప్ప అంతా ఒకటే. లేదండి మేము కూడా హిందువులమే, ప్రభువుని నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని చెబుతుండేవాడు. నేననేవాడిని, నువ్వు శూద్రుడివి, నేను బ్రాహ్మణ్ణి, నీకు తిథి, నక్షత్రం, ముహూర్తం, లగ్నం, మంచి రోజు నేను చెప్పాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వింటమేమిటి అని ఈ విధంగా వాదించేవాడిని. లేదండి యేసుప్రభు నమ్ముకుంటే మంచిది, ఆయన నమ్ముకుంటే మన పాపములు పోతాయి అని చెబుతుండేవాడు. అంత సులువుగా ఎండారు బ్రాహ్మలు. నేను అన్నాను, నువ్వు నిద్ర లేవగానే యేసుప్రభు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు, నేనేమైనా ప్రార్థన చేస్తాను? ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ నేను ప్రార్థన చేస్తున్నాయా? దేవుడు అంటే నీకు అభిమానం, నాకు అభిమానమే. మనము చేసే పద్ధతులు మార్పు తప్ప అంతా ఒకటే. ఒకరోజున ఆయన చూడటానికి ఆయన స్నేహితులు వచ్చాడు. వాళ్ళ విశ్వబ్రాహ్మణులు, ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చి, ఏమండి మేము విశ్వబ్రాహ్మణం, దేవుని నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి నాకు చెప్పడం ఆరంభించాడు. నేను అన్నాను, ఏమండి క్రైస్తవులు ఉన్నారే, తాగుతారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్టుకుంటారు. ఏ బ్రాహ్మణ పద్ధతులు చూడండి, తాగటం కానీ, తిట్టుకోవటం కానీ, అరుచుకోవడం కానీ ఉంటుందా? మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం, పరలోకానికి పోతామంటారు, మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్న. అప్పుడు అన్నాడు, క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారండి అన్నాడు. నేనన్నాను, మీరు జీవహింస చేస్తారు కదయ్యా, పొద్దున్న లేతే దేనో దాన్ని కోసుకొని తింటారు, ఎంత పాపం. మేము పరలోకానికి పోతామంటారు, ఎట్లా పోతారు పరలోకానికి అన్నాను. దేవుడు వాటిని కూరగాయలు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇష్టమైతే తినచ్చు, కష్టమైతే మానేయచ్చు. మన ఆలోచనలు, మన తలంపులు పాపంలోకి నడిపిస్తాయి. ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయండి అన్నాడు. నేనన్నాను, ఏమండి భక్తి వైరాగ్యం చేయాల్సిన వయసు వృద్ధాప్యం. ఇప్పుడు నా వయసు ఎంత? 19 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు ఈ భక్తి? నా వృద్ధాప్యంలో చూసుకుందామన్నాను. ఆయన అన్నాడు, ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, మీకు ఇస్తే సంతోషం, పండంతా నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం. అలాగే వయసు అంతా లోకానికి పాపానికి ఇచ్చే ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పంటే దేవునికి మాత్రమే సంతోషం అండి, చిన్నప్పుడే నమ్ముకోవాలన్నాడు. సరే ఈ మనిషి వదిలిపెట్టట్లేదని చెప్పి ఏం చెప్పినా తెలుసా, ఎప్పుడు సార్ నమ్ముకుంటాలేండి అన్నాను. ఎందుకంటే ఆయన పంపించాలి కదా, వెళ్ళిపోయినాడు. నేను ఏ బోర్డు చూసి ఎగతాళి చేస్తూ వచ్చాను, ఆ మందిరంలో ప్రత్యేక కూడికలు. నా స్నేహితుడు ఆహ్వానించాడు, అయ్యా మా మందిరంలో ప్రత్యేక కూడికలు, మంచి వాక్యం చెప్తారు, మనం పోదాం రా అని. అంత సులువుగా వస్తారు బ్రాహ్మలు. సరే బ్రాహ్మణం ఏంటి, చర్చికి పోవడం ఏంటి, మనం చర్చికి పోతే మన కులస్తులు, మన బంధువులు రానేస్తారు, చర్చికి పోకూడదు అనుకున్నాను. కానీ ప్రభు ఎట్లా తీసుకుపోయాడంటే, వినదగును ఎవరు చెప్పినా వినంత వేగపడక వివరింపదగును. మంచి మాటలు వినచ్చు కదా, తప్పే ఉంది, మనమే మతం తీసుకుంటామో చేరతామా, పోయి ఆలకిద్దామని చెప్పి వచ్చాను. నేను నా స్నేహితులు ఇద్దరం వచ్చాం. పాటలు అయిపోయినాయి, మనలాగానే చక్కగా పాడారు. పాటలు అయిన తర్వాత విజయవాడ బెంజమిన్ గారు లేచి నిలబడి వాక్యం చెప్పడానికి ఆరంభించాడు. నేను ముందు కూర్చున్నాను. ఏమనుకుంటున్నాను తెలుసా, వాళ్ళు చెప్పేది కేవలం వాళ్ళ దేవుని గురించే చెప్తారు, మన దేవుళ్ళు మన దేవత గురించి చెప్తారా? చెప్పనే చెప్పరు. కాబట్టి వాళ్ళ దేవుడిని చెప్పేటప్పుడు మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినాను. నిద్రపోతే ఏమని అర్థమవుతుందమ్మా, నిద్రపోయినోడు చచ్చినోళ్ళతో సమానం. నాకేం అర్థం కాల. మీటింగ్ అయిపోయింది. శనివారం నాడు మళ్ళీ పిలిచాడు, అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయా అని. రెండో రోజు ఎలా వచ్చానంటే, నిన్న నిద్రపోయినాం, మనకేం అర్థం కాల, వాళ్ళు ఏం చెప్పిందో మనం వినలా, అసలు ఈరోజు విందాం పోయి అని చెప్పి శనివారం నాడు వచ్చాను. ఆ రోజు గుంటూరు దైవ సేవకుడు సువర్ణరావు గారు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వాక్యం అంటే, నువ్వు ఏ కులమైనా మారు మనసు పొందవలను, రక్షణ పొందవలను, తిరిగి జన్మించవలను అని చెప్తున్నాడు. నేను కూర్చొని మీలాగా ఆలోచన చేస్తున్నాను, అసలు మనసు అనేది ఎట్లా మారుతుంది? ఒక అబద్ధం ఆడకుండా, ఒక సినిమా చూడకుండా, ఒక చెడు మాట మాట్లాడకుండా మనం ఎలా ఉండగలం? కాబట్టి వీళ్ళు చెప్పే భక్తి 100కి 1 2 ఉంటారు. ఇది మనకు కుదిరేది కాదనుకున్నాను. శనివారం అయిపోయింది మీటింగ్. ఆదివారం నాడు మళ్ళా పిలిచాడు. సరే ఈ 2 రోజులు పోయినాం కదా, ఈరోజు కూడా పోదాములే అని చెప్పి వచ్చాను. ఆదివారం నాడు బాప్తిసాలు,
10:30కి మొదలుపెట్టి 11, 12, 1 గంట 2, 3 అయిపోతుంది, ఇంకా వదిలిపెట్టలా. ఎప్పుడు వదిలిపెడతారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నదే. ఆ చివరి మీటింగులో దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుని సేవకుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఎప్పుడైతే వాక్యం చదివాడో ప్రభువు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీ గతి నరకమే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతుంటే పక్కన ఎవరు మాట్లాడతారు? సైతాను ఏం మాట తెలుసా? అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీకైతే నరకమే. అంటే మనం ఇంతవరకు చేసిన పూజలు తర్వాత ఇవన్నీ వ్యర్థమేనా? ఈ బైబిల్ చెప్పే నిజం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే మన దేశంలో ఇన్ని కోట్ల మంది విగ్రహార్థం చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళని పరలోకానికి పోయింది అనుకున్నాను. చివరికి ఇప్పుడప్పుడు చచ్చిపోతామా, చచ్చిపోయే లోపల చూసుకోవచ్చు అనుకున్న ప్రార్థన అయిపోయిన తర్వాత నా స్నేహితుడు ఒంగోలులో ఆ మందిరంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన పేరు ప్రేమయ్య గారు. ఆయనకు నన్ను పరిచయం చేసి అన్న 2 మాటలు చెప్పన్నా, మా ఊరు పంతులు గారు అన్న. అయ్యా 2 మాటలు చెప్తాను వింటావా అన్నాడు. సరే పెద్ద ఆయన చెప్తాను, ఎందుకు వద్దనాలు లేదు, సరే చెప్పండి వింటాను, కూర్చోమన్నాడు. ఏమండి మీరు ఎవరన్నాడు. మేము బ్రాహ్మణం అండాను. ఏమండి మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. ఎప్పుడు ఆడతాం అబద్ధం? ఆదివారం, సోమవారమా? నేను అన్నాను, రోజు ఆడతాం కదా అబద్ధం అన్నాను. రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకి ఎన్ని, సంవత్సరానికి ఎన్ని? ఇప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత ఎన్ని వేల అబద్ధాలను తెలుసా అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఒక అబద్ధం ఎన్ని వేలైపోతే మిగతా వాడి సంగతి ఏమిటి? అప్పుడు ఆలోచన, అయ్యో కొన్ని వేల పాపాలు చేసి ఉంటున్నామనిపించింది. అప్పుడు అడిగాడు, ఏమండి మీరు ఏ దేవుడిని పూజ చేస్తారన్నాడు. మేము బ్రాహ్మణులు అండి, చాలామంది దేవుడిని పూజ చేస్తాం. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేనన్నాను, పాపాలు పరిహారం అయిపోయేది ఇప్పుడెట తెలుస్తాయి? ఈ లోకంలో చచ్చిపోతే కదా తెలిసేది అన్నాను. ఆయన అన్నాడు, చచ్చిపోగానే తీసుకుపోయి శుభ్రంగా గుంట తీసి గుంటలో పూడ్చిపెడతారు, లేకపోతే శుభ్రంగా నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఇక తెలుసుకోవడానికి చచ్చిపోక మునిపే తెలుసుకోవాలన్నాడు. అంటూ, అయ్యా మీరు నమ్ముకున్న దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారు? అప్పుడు చెప్పాను, అయ్యా మేము నమ్ముకున్న దేవుళ్ళు, పూజించే దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అండి అన్నా. ఏమిటయ్యా దాని అర్థం అన్నాడు. మేము పూజించే దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికండి అన్న. అట్లయితే అయ్యా మీరు దుర్మార్గుల, సన్మార్గులు అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి, చీకటితో లేచి స్నానం చేసి సంధ్యవార్చి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని. ఒకళ్ళు జోలికి పోయేవాడిని కాదు, ఒకళ్ళు నీళ్లు తాగేవాడిని కాదు. నేను బావికి పోయి స్నానం చేసి మడిగట్టుకుని తెచ్చుకునేవాడిని. నేను ఎట్లా దుర్మార్గుణ్ణి, సన్మార్గుణ్ణి అని చెబుదాం అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా, ఎంత భక్తిగా ఉన్నా ఏదో ఒక అబద్ధం ఆడతా, ఏదో చెడ్డ మాట మాట్లాడతాం. మనం ఎట్లా సన్మార్గులం? అప్పుడు చెప్పాను, అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తాం కాబట్టి దుర్మార్గులమే కదా. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. పిల్లవాడికి కూడా తెలుసు కదా అన్న. ఏమిటన్నా? పాపం చేసిన నరకానికి పోతారు కదండి అన్న. మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారు? నేను కూడా నరకానికి పోతాను కదా. నరకానికి కూడా నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టం లేదన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. ఇంకా వాదించడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చెప్పేశాడు. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకం తప్పించుకునే మార్గం చెప్తాను వింటావా అన్నాడు. అప్పుడు బైబిల్ చదివాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు దాకా ఆయన ప్రశ్నించాడు, ఇక నేను ఆరంభించాను. పాపం చేసిన వాడిని యేసు ప్రభువారు ఎట్లా రక్షిస్తాడండి అన్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూలోకంలో అవతరించాడు. దేవుడు కాబట్టి పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు కాబట్టి మట్టికి మట్టి పోలా, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభును ప్రార్థన చేస్తే పాపాలన్నీ క్షమిస్తాడు, జీవితం మారుస్తాడు, పరలోకానికి పోతాం, నరకం తప్పించుకుంటాం.
అప్పుడు అడిగాను, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది. యేసు ప్రభు పాపం చేసిన వారిని రక్షించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు. కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి, నాకు రుజువేమిటి అని అడిగాను. అప్పుడు చెప్పాడు, అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు, మళ్ళీ అబద్ధం ఆడలేరు, మళ్ళీ సినిమా చూడలేరు, మళ్ళీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను. ఏమైనా ఆలోచన చేశానంటే, మనం బ్రాహ్మణులం, అనేక మంది దేవుళ్ళు మనం పూజిస్తున్నాము, కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపము లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళలో మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? మనం పూజించిన వాళ్ళలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళందరూ కూడా మనలాగానే జీవించారు, మనలాగానే జన్మించారు, మనలాగానే కొంతమంది వివాహాలు చేసుకున్నారు, మనలాగానే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి అనే సంగతి అర్థమై 1969 సంవత్సరం జూలై మాసం 29వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి వెళ్ళి మోకరించాను. అప్పటి వరకు దంజం ఉంది, చేతి కాశీదారం ఉంది. ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసు ప్రభా నా పాపాలు క్షమించున్నాడని చెప్పి అన్ని పాపాలు యేసు ప్రభా దగ్గర ఒప్పుకున్నాను. ప్రేమగల దేవుడు యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు. మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు. రెండో రుజువు ఏంటంటే ఒక బరువు తీసివేస్తే ఎంత తేలికైపోతుందో అంత తేలికైపోయింది. మూడో రుజువు ఏంటంటే మనసు మారిపోయింది. ఒక అబద్ధం మాట్లాడి చినిపించింది, ఒక చెడ్డ మాట మాట్లాడి చినిపించింది, ప్రభు జీవితాన్ని మార్చాడు. నాలుగో రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయిన పరలోకానికి పోగలననే నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. ఆదివారం తీర్మానం చేసుకున్నాను. సోమవారం నాడు చర్చికి వెళ్ళాను, మందిరానికి. అక్కడున్న దైవ సేవకుడు యోహాన గారు నాకు పాత బైబిల్ ఇచ్చారు. తర్వాత మందిరానికి రమ్మన్నాడు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నేను నా స్నేహితుడు. మా ఊరు నుంచి వాళ్ళ నాన్నగారు వచ్చారు. మేము ప్రార్థన చేసుకోవడం చూశాడు. చూసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు కొడుకుతో ఏమన్నాడు తెలుసా? ఒరే నువ్వు దిగింది కాకుండా పంతులు గారిని కూడా దించావంటరా. ఆయన మా ఊరు పోయి మా అమ్మకి చెప్పాడు, అమ్మ పంతులమ్మ గారు ఇంకేముంది, మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి మతం తీసుకున్నారమ్మా. మా అమ్మ అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మా అబ్బాయికి జంజం ఉందా తీసేసాడా? ఏమోనమ్మా నాకు తెలీదు, ఆ మతంలో చేరిన వాళ్ళకి ఉంటుంది అనుకుంటాను అన్నాడు. వెంటనే మా తెల్లేం చేసిందంటే ఒక కోమటి శెట్టి గారికి జంజం ఇచ్చి పంపించింది. ఆయన వచ్చి, అయ్యా మీరు మతం తీసుకున్నారంట, తీసుకుంటే తీసుకున్నారు, కానీ తల్లి మాట కూడా ఏనండి, జంజం పంపించింది వేసుకోండి అని చెప్పి ఇచ్చిపోయినాడు. సరే ఇప్పుడు వేసుకోవాలన్నా వద్దా? తల్లి మాట వినాలన్నా వద్దా? నేను అనుకున్నాను తల్లి మాట కూడా వినాలి కదా అని చెప్పి తీసుకున్నాను. తీసుకొని మోకరించాను. మనం ఏ పని చేసినా ప్రార్థన చేసి చేయాలి. అందుకని మోకరించి ప్రార్థన చేస్తున్న తండ్రి దేవుడు నాయన మా అమ్మ జంజం పంపించింది, యేసు ప్రభా సహాయం చేయని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు లోపలికి భక్తి బయటకు భక్తి చేస్తావా అన్నాడు. అంతే కళ్ళు ఆమెను కూడా చెప్పాలి తీసుకుపోయి. సరే మా ఊరు పోయినా. మా ఊరు పోయిన తర్వాత మా అమ్మ మా మామయ్య 10 మంది చేరారు. పెద్ద బైబిల్ ఉంది, తీసుకుపోయినాను. బ్రాహ్మణమేంద్ర పోయి వాళ్ళ మతం తీసుకోవటం ఏంటి, నువ్వు చదువుకోవాలి, బ్రాహ్మణుడివి కాదు, ఇక అరగంట సేపు వాయించి పడేశారు. తర్వాత ఏమన్నారు తెలుసా? రేయ్ శ్రీరామూర్తి, బైబిల్లో జంజం వేసుకోకూడదని ఎక్కడుందో చూపిస్తారా అన్నారు. నేను అప్పటికి పూర్తిగా చదవకపోతే నేనేం చేయాలి ఇప్పుడు? లేకపోతే వేసుకోమంటారు ఇప్పుడు. ఆ రోజుల్లో మా వాళ్ళు తీసుకుపోయి దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఉపయోగం చేస్తే నేను సుప్రీం తీసేస్తే ఉంది న్యాయమేనా? సరే ప్రభా వీళ్ళకి ఏం చెప్పాలి తండ్రి నువ్వు అయినా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు వాయిస్తున్నారు నన్ను. అప్పుడు ప్రభు నాకు ఒక తలంపు ఇచ్చాడు. ఏం తలంపు తెలుసా? బైబిల్లో యేసు ప్రభు వారు జంజం వేసుకోలేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరే కానీ జంజం వేసుకోకూడదు అన్నాను. ఇక మా వాళ్ళు మరి మాట్లాడాల. సరే నీ కర్మరా అన్నారు. సరే మా అమ్మ అన్నది, తర్వాత ఆయన కాళ్ళు కొడుకు భోజనం చేద్దు అన్నది. సరే కాళ్ళు కొడుకున్నా, భోజనం ఎక్కడ పెట్టాలి, ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా? బయట ఇస్తాకేసి పెడుతుంది. నీ అన్నమరు కాలం అనాలనా లేకపోతే ప్రార్థన చేసుకొని తినాలనా? ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మా అమ్మను మార్చు, మా తమ్ముళ్ళను మార్చు, మా చెల్లెళ్ళను మార్చు ప్రభు, మా ఇల్లు మార్చు ప్రభు అని ప్రార్థన.
ఆ రోజు ఆరంభించిన తర్వాత ప్రార్థన, మా తల్లి కొరకు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవుని దేవల మా తల్లి ప్రభు నమ్ముకొని పరలోకానికి వెళ్ళింది. మా చెల్లెల కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేశాను. వేంపల్లిలో ప్రార్థన బాప్తిసం తీసుకుని ప్రార్థనకు పోతుంది. తర్వాత మా తమ్ముడు కోసం 45 సంవత్సరాలు ప్రార్థన చేశాం. మా తమ్ముడు సంగతి చెప్తాను వినండి. ఎన్ని గంటలు ముగిసాలా ఏంటి డేవిడ్? ఎన్ని గంటలు ముగిసాలా? 9. సరే, ఇంకా 10 నిమిషాలు ఉంది. వినండి. మా తమ్ముని గురించి చెప్పి ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మా తమ్ముడికి ఒక పేరు పెట్టాడు మా బావగారు. ఏం పేరు పెట్టారంటే, జాన్ గారు మీ తమ్ముడంత మూర్ఖుడు ప్రపంచంలో ఉండడండి అన్నాడు. అంటే ప్రపంచంలో కల్లా మా తమ్ముడంత మూర్ఖుడు. సరే, అంత మూర్ఖుడా అంకులు మీరు అనొచ్చు. మీరు ఉదాహరణ చెప్తాను వినండి. రే నరకం రా, కాలిపోతాం రా, యుగయుగాలు కాలిపోవాలరా, ఒక రోజు కాదు 2 రోజులు కాదురా, అగ్ని ఆరదు అని పురుగు సావదురా అని చెబితే వాటి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. అన్నయ్య అలవాటైపోద్దులే అన్నయ్య. ఇటువంటి రిప్లై మీరు ఎక్కడ వినుండరు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి వాడి కోసం ప్రార్థన చేయాలా వద్దా? చెయ్యాలి. ప్రార్థన చేశాం. సంక్రాంతి పర్వదినం ఫుల్లుగా తాగాడు, పేకాట ఆడుతున్నాడు. ఉదయం 10:30కే నోరు కాలు చెయ్యి 3 పడిపోయినాయి. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినారు విజయనగరం. వెంటనే భార్య ఫోన్, బావగారు ప్రసాద్కి సీరియస్ అయిపోయింది, వచ్చి ప్రార్థన చేయండి అని. నేను నా భార్య వెళ్ళాం హాస్పిటల్కి. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అన్న. మరి నోరు మీరా, ఇప్పటిదాకా మేము చేసాం ప్రార్థన, ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు నువ్వు చేయాలి ప్రార్థన. ఇప్పుడు నువ్వు మారాలి, నువ్వు మనసు మార్చుకోవాలి, తీర్మానం చేసుకోవాలా. నాకు ప్రార్థన రాదు చెప్పమన్నాడు. సరే చెప్పాం. చెప్పిన తర్వాత తీర్మానం చేశాడు, మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాగుపోయినాడు. అనే నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తావు? ఒరే నువ్వు మళ్ళీ తాగమని గ్యారంటీ ఏందిరా, కొంచెం ఆగాలరా. సరే, సంవత్సరం అయిపోయింది. అనయ్య బాప్తిసం దేవుని దయ వలన పోయిన ఈస్టర్ కాకుండా అంతకుముందు ఈస్టర్కి నేను నా చేతుల మీదుగా బాప్తిసం ఇచ్చాను వైజాగ్లో. కాబట్టి ప్రియులారా, ఇది మా కుటుంబాన్ని గురించిన సాక్ష్యం. నేను హెబ్రోనుకి 1972 సంవత్సరం వచ్చాను. బాప్తిసం 1970, మారుమనసు 69, 71లో సేవకు వచ్చాను, 72లో హెబ్రోన్ వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి హెబ్రోన్ మొదటి పెద్దలు అగస్టిన్ గారితో సమానమైనటువంటి వారు, దాసన గారు, డాక్టర్ పాల్, తర్వాత బ్రదర్ ఆశీర్వాదం గారు, దొరైరాజు, ఆ బ్యాచ్. కొంతకాలం హెబ్రోన్లో ఉన్నాను. తర్వాత బక్సింగ్ గారు మళ్ళీ ఒంగోలు పంపించాడు. తర్వాత ఒంగోలులో కొంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి పొదిలి, అక్కడి నుంచి కందుకూరు, అక్కడి నుంచి మైదుకూరు, అక్కడి నుంచి రేణుగుంట, ప్రస్తుతం విశాఖపట్నం. ఇది నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇది 50వ సంవత్సరం. ఈ 50 సంవత్సరాలు ప్రభు ఎట్లా నడిపించాడు అనేది ప్రభుచితమైతే మళ్ళీ ఎప్పుడైనా మీతో సాక్ష్యం పంచుకుంటాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ వాక్యం కొరకే నీకు స్తోత్రములు. మనము 1000 ఏండ్లు పరిపాలించదము, యుగయుగములు ఆయనతో రాజ్యము ఏలుదము. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. దేవుని పిల్లల యొక్క ఆధిక్యత ఏంటో ప్రభా నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు. నీ కొందనాలు. ఒక దినం భూలోకం అంతటిని కూడా సర్వనాశనం చేయబోతున్నారు. అయితే ప్రభా మేము మీతో ఉండాలని, సదాకాలం మీతో ఉండాలని తండ్రి మా కొరకై మీరు సిద్ధపరిచే రాజ్యం కొరకై నీ కొందనాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా దౌర్భాగ్యం ఉన్నటువంటి నన్ను కూడా మీరు ప్రేమించి, నా జీవితాన్ని కూడా మీరు దర్శించి, నా జీవితాన్ని మార్చి మీరు ఇచ్చిన రక్షణ కొరకై నీ స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా నేను సేవించే భాగ్యం దయచేసినందుకై నీ కొందనాలు. దయగల మా ప్రభు ఈ రాత్రి
వచ్చిన బిడ్డలందరి కొరకే నీకు వందనాలు. ఎవరు ఇంకా రక్షణ పొందలేదు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి వచ్చిన వారందరినీ మీరు దర్శించు, నీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక వచనం పాడుకుని ముగించుకుందాం. నీ జీవితంలో గమ్యం ఏదో ఒక వచనం పాడు, తర్వాత